TCS layoffs. IT ministry closely monitoring 12,000 job cuts, claims report. IT union calls tech firms move illegal. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడా టీసీఎస్లో జాబ్ కొడితే చాలు అది గవర్నమెంట్ జాబ్ లెక్కనే అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, రతన్ టాటా గారు ఈ రోజు ఉంటే ఈ లే ఆఫ్స్ అనేది జరిగేదా, అవునా కాదా అనేది ఒకసారి మీ కామెంట్స్ రూపంలో తెలపండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 2% వాళ్ళ గ్లోబల్లో ఉన్న దానికంటే మొత్తం కూడా 2% ఎంప్లాయీస్ని తీసేయడం జరిగిందంట. అదంతా మళ్ళీ ఫ్రెషర్స్ వాళ్ళ వీళ్ళ కాదు, ఎవరైతే సీనియర్ అట్లనే మిడిల్లో కొంచెం మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగిందంట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా కూడా సపోజ్ మీరు ఎవరైనా కూడా ఒక బిజినెస్ పెట్టినప్పుడు, ఒక కంపెనీ పెట్టినప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ లేదా డే టు డే అప్డేట్ వచ్చిన కొద్దీ ఎవరైనా కూడా దానికి తగ్గట్టు అప్డేట్ కావాలి, ఆ స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అట్లా స్కిల్స్ లేనప్పుడు మీరు వాళ్ళకి లక్షలకు లక్షలు వేలకు వేలు పే చేసినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఆబ్వియస్లీ మీతో పని లేకుండా. ఇప్పుడు ఏఐ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఫస్ట్ ముందే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ అంటే 100 మంది చేసే పనిని ఒక్క ఏఐ చేస్తున్నప్పుడు కంపెనీ వాళ్ళు కూడా అంత ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవడం ఎందుకని చెప్పి కూడా ఆలోచిస్తారు కదా. సో ఇప్పుడు దీనిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఏంటిది ఏందని. మరి ఇప్పుడు టీసీఎస్ కంపెనీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఈ తీసేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వేరే కంపెనీస్లో వచ్చేటట్టుగా ఇంకా వాళ్ళ స్కిల్స్ని ఎట్లా పెంచుకోవాలి ఏందనే దానిపైన కూడా మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, ఎవరు ఎట్లా సపోర్ట్ చేస్తారు వీళ్ళందరినీ? 12,000 మెంబర్స్ రోడ్డు పైన రావడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఒకటేసారి అసలు చాలా లాస్. అది వాళ్ళకనే కాదు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీళ్ళ పైన ఆధారపడి చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇది ఒక హ్యూజ్ ఇంపాక్ట్. అసలు ఇది కూడా మళ్ళీ టీసీఎస్లోనే ద బిగ్గెస్ట్ లే ఆఫ్ అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. గతంలో కొన్ని సంవత్సరాల ముందు ప్రపంచం మొత్తంలో కూడా 80,000 మంది పైగా కూడా మొత్తం అందరినీ తీసేసిండు, అప్పుడు కూడా చాలా ఇంపాక్ట్ పడింది. మరి ఇప్పుడు దీనిపైన కూడా అందరూ మాట్లాడుతున్నారు. మరి దీనివల్ల ఏం సూచనలు ఇస్తున్నారు ప్రజలందరికీ? బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నారు. వాళ్ళు అరే అంత టాలెంట్ ఉన్న వాళ్ళని అన్ని సంవత్సరాల నుంచి టీసీఎస్లో చేసిన వాళ్ళని తీసేస్తే మా పరిస్థితి ఏందని చెప్పి అనుకుంటున్నారు. బీటెక్లో ఒక్కొక్కరు మనం చూసుకున్నట్లయితే డొనేషన్లని ఫీజులని ₹1,00,00,000 పెట్టుకొని చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అన్ని కోట్లు పెట్టిన వాళ్ళకు నిజంగా అసలు జాబులు వస్తున్నాయంటే లేదు, పైసలు ఉన్న వాళ్ళు కోట్లు పెట్టుకొని చదువుతున్నారు. ఇంకొంతమంది కింద పైన పడి ఆ డొనేషన్లు 10 లక్షలు 20 లక్షల డొనేషన్లు కట్టి మరి బీటెక్లు చేస్తున్నారు. మరి అన్ని డొనేషన్లు కట్టిన వాళ్ళకు బయటకు వచ్చి చూస్తే నెలకు 25,000 30,000 40,000. ఇంకెవరికైనా మంచిగా చదువుకున్న వాళ్ళకు, టాలెంట్ ఉన్న వాళ్ళకు, స్కిల్స్ పెంచుకున్న వాళ్ళకు మంచిగా జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళు జర కొంచెం సాగించగలుగుతున్నారు. ఏం స్కిల్స్ లేని వాళ్ళ సంగతి ఏందనేది చూడండి. మరి అదే అంటున్నా ఏంటంటే డే బై డే టెక్నాలజీ పెరుగుతున్న, మనకు జనరేషన్ పెరుగుతున్న కొద్దీ మనం కూడా దానికి తగినట్టు మనం అప్డేట్ కావాలి, లేకపోతే ఇట్లాంటివి అవుతాయి. ఇప్పుడు టీసీఎస్ చేసింది రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా ఒక్కసారి అందరు కామెంట్స్ రూపంలో చెప్పండి. కానీ కంపెనీ వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, ఇంతమందిని పెట్టుకొని ఇన్ని లక్షలు మేము ఇచ్చుడు కన్నా మాకు ఆ వర్క్ అనేది మొత్తం అయిపోతుంది కదా అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్స్ కూడా తక్కువ ఉండడం, క్లయింట్స్ కూడా ఎవరు కూడా కరెక్ట్గా రెస్పాండ్ కాకపోవడం, ఇండియాలోనే కానివ్వండి వరల్డ్లో కూడా ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ అనేది కరెక్ట్గా రావట్లేదు అని చెప్పి కూడా ఒకటి అంటున్నారు. మరి అసలు ఇంతమందిని తీసేయడానికి కారణాలు ఏందో అనేది కూడా ప్రతి ఒక్కరికి వెలుగులో రావాలి. ఎందుకంటే బయటికి వచ్చినప్పుడు అసలు ఎందుకైంది ఏందనే తెలిస్తే ఇప్పుడున్న బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని ఓవర్కమ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అరే సో అండ్ సో వల్ల ప్రాబ్లం వల్ల వాళ్ళని తీసేసిండ్రు అని స్టూడెంట్స్కి తెలిస్తే వాళ్ళని నేర్చుకోవడానికి లేదా ఇంకా జాబ్ స్కిల్స్లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది కదా. సో దాని గురించి ఇంకా వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉన్నది. అందుకే అంటున్నా ప్రైవేట్ కంపెనీస్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్తో పోల్చొద్దు. అందరు ఏమనుకున్నారు, టీసీఎస్ కంపెనీలో జాబ్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టేరని ఆయన అనుకున్నారు. ఏమైంది? అందుకే ప్రైవేట్ జాబే, గవర్నమెంట్ జాబే అంతే. ఎప్పుడు కూడా దేనికి సిమిలర్ ఉండదు. ఇది ఒకటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.